హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఉదయాన్నే హడావిడి లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తాను. ఈ దోశలకి కాంబినేషన్గా పల్లీల చట్నీ లేదా టమాటో చట్నీ, ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సూపర్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. నెక్స్ట్ దోశలు క్రిస్పీగా రావడం కోసం ఒక బంగాళదుంపని ఉడికించుకుని పైనున్నంత స్కిన్ తీసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని గోధుమ పిండిలోకి వేసుకోండి. ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇక్కడ ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 1 కప్పు దాకా వాటర్ వేసుకోండి. వేసుకుని కలుపుకున్నాక ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకొక అరకప్పు నీళ్ళని పోసుకొని మనం దోశల బ్యాటరీని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉప్పు దినుసులు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా మంచి కలర్ వచ్చాక ఇందులోకి ఒక చిటికెడు ఇంగువని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫైనల్గా తాలింపు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపుని కిందకి దించేసుకుందాం. నెక్స్ట్ పిండి బ్యాటర్ని చూద్దాము. ఇప్పుడు రెడీ చేసుకున్న పోపు దినుసుల్ని పిండిలోకి వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపును కూడా వేసుకోండి. వేసుకున్న పోపు అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనము దోశలకి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి దోశలు చక్కగా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయ్యాక మనం దోశల్ని ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోండి. దోశని కాల్చుకోవడానికి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. అలాగే మిగిలిన పిండి కూడా దోశల కింద వేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. వేడివేడిగా ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. వీటికి కాంబినేషన్గా ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.